ఈ సినిమా గురించి కంటే ఫిలిం ఇండస్ట్రీ గురించి రెండు విషయాలు గురుగారు ఎదురుగానే ప్రెస్కి చెప్దాం అనుకుంటున్నాం. ఈవేళ చిన్న సినిమా బతకట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక దాసరి నారాయణరావు గారు లాంటి వ్యక్తి ఒక సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడితే దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ మధ్య చాలా సినిమాలు చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ సినిమా ఓ మంచి సినిమా మిత్రులు గిరి గారు, రాజ్ కందుకూరి గారు నిర్మిస్తే దాన్ని సినిమా చూసి బాగుందని నేను కొనడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమాని నేను ఆయన కాంప్లెక్స్ మనిషి కాబట్టి అయ్యా మీరు వచ్చి ఈ సినిమా గురించి బ్లెస్ చేయాలని అడిగితే ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంతమంది పెద్దలు వచ్చి ఒక చిన్న సినిమాని ఆశీర్వదిస్తే ఒక వ్యక్తి నోట్లోంచి ఒక మాట వస్తే ఆ మాటకి ఎంతో అంత మంచి జరుగుద్ది. ఒక పెళ్లికి 10 మంది పెద్దలతో అక్షతలు ఇస్తాం, ఎందుకంటే ఆ కుటుంబం సంసారం బాగుండాలని. అలాగా ఈ చిన్న సినిమాని ఇంతమంది ఆశీర్వదిస్తే ఈ సినిమా సక్సెస్ అవుద్దని ఇంకొకసారి ఆశతో వీళ్ళందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. కిషన్ ఈ సినిమా దర్శకుడు ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసులో దర్శకత్వము, రైటింగు, మ్యూజిక్ దాదాపు అన్ని శాఖల్ని స్పృశించి తన ప్రత్యేకతని, తన ప్రతిభని నిరూపించుకోవడం కోసం మన ముందుకి మాంజా అనే సినిమాతో వస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా గిన్నిస్ రికార్డ్ బుక్ హోల్డర్ అయిన గురుగారు అతి చిన్న వయసులో దర్శకుడైన కిషన్ని దీవించడానికి వచ్చినందుకు నిజంగా కూడా సంతోషంగా ఉంది. అన్న రామ్ సత్యనారాయణ గారు దాదాపుగా ఈరోజు ప్రతి చిన్న సినిమాకి ఒక పెద్ద దిక్కులా నిలిచినటువంటి సోదరులు రామ్ సత్యనారాయణ గారు ప్రతి వారం దాదాపుగా సినిమాల్ని రిలీజ్ చేస్తూ మరి థియేటర్స్ దొరకనటువంటి టాక్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి సినిమాకు దాదాపు ఇప్పుడే తను చెప్పడం జరిగింది 60 థియేటర్ల వరకు మరి ఆంధ్రప్రదేశ్లో, మరి అదేవిధంగా ఈ యొక్క నైజాం ప్రాంతంలో కూడా సినిమా థియేటర్లు, మరి సుమారుగా ప్రతి వారం ఆల్టర్నేట్ వీక్లో తన యొక్క సినిమా ఉంటుంది. మరి ప్రతి సినిమా పర్సెంటేజ్ విధానంలో ఆ ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని నమ్మించి వారిని ఒప్పించి మరి సినిమా రిలీజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సినిమా తీసిన నిర్మాతకి, ఏ నిర్మాత అయినప్పటికీ మరి ఆ ఉన్నటువంటి యూనిట్ సభ్యులందరికీ కూడా నా యొక్క సినిమా థియేటర్లో రావాలి, సినిమా రిలీజ్ కావాలి, అప్పుడే నేను చేసినటువంటి క్రియేటివిటీ ఏంటి, మరి తీసినటువంటి సినిమా ఏంటనేది ప్రతి ఒక్కరి కళ ఉంటుంది. మరి ఆ కళలన్నీ కూడా నిజాలు చేస్తున్నటువంటి రామ్ సత్యనారాయణకి మరొకసారి శుభావందనాలు తెలియజేస్తూ, గత చాలా కాలంగా డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్కి కానీ మరొక ఫంక్షన్కి కానీ ఆడియోకి కానీ మరొక దానికి కానీ డబ్బింగ్ సినిమాలకి దూరంగా ఉన్నాను. డబ్బింగ్ సినిమాల మీద కోపం కాదు, డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా మీద చాలా ఎక్కువగా పడి చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించి చిన్న సినిమాలకి స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్క సినిమా డబ్బింగ్ సక్సెస్ అయ్యేసరికి రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు కూడా చెన్నై వెళ్ళి కూర్చొని అక్కడ కొబ్బరికాయ కొట్టిన ప్రతి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా ఆలోచిస్తే మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి, మహేష్ బాబు లాంటి హీరోకి, రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నారో, ప్రభాస్ కానివ్వండి, ఎవరికైనా సరే మన తెలుగు సినిమా డబ్బింగ్ అంటే కనీసం 50-60 లక్షలు రావచ్చడం గొప్ప విషయం. ఎవరైనా చిన్న హీరో కనుక అయితే ₹1,00,000 కూడా అడిగే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఇప్పుడే పుట్టిన హీరో ఎవరైనా ఉంటే ₹1,00,00,000 మనం కొంటున్నాం తెలుగుకి. ₹1,00,00,000 నుంచి 32-38 కోట్ల వరకు డబ్బింగ్ సినిమాల మీద మనం పెడుతున్నాం. అంటే టోటల్గా తెలుగు మార్కెట్ని డబ్బింగ్ మార్కెట్తో నింపేస్తున్నాం. అందుకని డబ్బింగ్ సినిమా ఫంక్షన్స్కి, ప్రమోషన్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయంతో నేను చాలా కాలంగా రాలేదు. ఇప్పుడు వచ్చింది కూడా నేను కేవలం ఈ అబ్బాయి కోసం. ఈ సినిమా నేను గిరిధర్ కలిసి చేయడం జరిగింది. బట్ రామ్ సత్యనారాయణ గారి సినిమా చూసి నాకు ఇది
నేను టేకప్ చేస్తానని ముందుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఏ సినిమా ఎలా ఉన్నా రిలీజ్కి స్ట్రాటజీ బాగుంటుందండి, ప్లాన్ చేస్తున్నారు బాగాను. 1వ తారీఖు మీ ముందుకు వస్తుంది, మీ బ్లెస్సింగ్స్ అందరిది కావాలి. ఈ సినిమా మెయిన్ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కిషన్ 9 ఇయర్స్ ఏజ్లోనే ఫస్ట్ టైం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరాడు తను. అలాగే ఆఫ్టర్ 10 ఇయర్స్ తను చేసిన సినిమా ఈజ్ 19 నౌ. అంటే దీంట్లో ఒక మంచి కంటెంట్, ఒక అమ్మాయి 3 బాయ్స్ చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్గా పెరిగి వాళ్ళు ఒక క్రైమ్లో ఇరుక్కుని ఆ క్రైమ్ని ఏ విధంగా వాళ్ళు దాంట్లో సాల్వ్ అయ్యారు, సొసైటీలో ప్రాబ్లం ఏంటని చాలా బాగా డీల్ చేశాడు. అండ్ దీంట్లో మెయిన్ లీడ్ చేసిన దీపక్ కూడా ఇక్కడ ఉన్నాడు. అవిక షీజ్ ఇన్ ద యూఎస్, అందుకే తను రాలేకపోతుంది. మీ అందరి సహకారం కావాలి. చిన్న సినిమాకి మీడియా సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఈరోజు మాంజా సినిమా ట్రైలర్ లాంచ్కి మన గురువు గారు దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారు రావడం చాలా ఆనందం. ఈ మాంజా సినిమాకి సక్సెస్ ఏంటంటే పెళ్లి చూపులతో హిట్ కొట్టి ప్రజెంట్గా రాజ్ కందుకూరి గారు ఈ సినిమాని సమర్పించడం, తుమ్మలపల్లి రామ్ సచ్చా గారు వరుస చిత్రాలతో హిట్లు కొడుతూ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలనే ఒక నిర్మాత, ఇద్దరు కాంబినేషన్, మరి గిరిధర్ గారు, మరి వీళ్ళందరూ కలిసి ఎవిక గోర్ ఆ అమ్మాయి ఆల్రెడీ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్గానే కోట్లాది అభిమానులతో ఆ అమ్మాయి మంచి పేరు తెచ్చుకుంది. Firstly, I'd like to thank Sri Dasrai Narayan Rao sir. వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి he shared his expression and his views మన సినిమా గురించి. యాక్చువల్లీ లాస్ట్ టైం మన ఆడియో ఫంక్షన్ తర్వాత I had very much of honor and వాళ్ళని ఒకసారి కలవాలి అని ఉండింది. సో ఐ షేర్ దట్ విత్ రాజ్ గారు అండ్ ఈవెన్ గిరిధర్ సార్. అండ్ ద సేమ్ డే ఒక ఫోన్లో హీ టోల్డ్ కమ్ ఓవర్, మన ఇంటికి వచ్చేయండి అని. నైట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9:30 అండ్ మన సినిమా ఒక స్మాల్ టీజర్ చూపించి ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ వాళ్ళు చెప్పారు, అవును చాలా చదివాను నీ గురించి. అండ్ హీ వాజ్ వెరీ ఇంట్రిగ్డ్ బై ద ట్రైలర్. ఇది చాలా బాగుంది, నేను మీ సినిమా రెడీ అయిన తర్వాత చూస్తాను అని చెప్పారు వెన్ ఐ ఆస్క్డ్ హిమ్. అండ్ రీసెంట్లీ వాళ్ళు మూవీ చూసి నాకు ఫోన్లో కంగ్రాచులేట్ చేసి హీ వాజ్ వెరీ మూవ్డ్ బై ఇట్. దాంట్లో ఉండే సెంటిమెంట్ ఉండొచ్చు, లేకపోతే యాక్షన్ ఉండొచ్చు. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే మాంజా ఆటకైనా వేటకైనా ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అవికా గోర్ మనందరికీ తెలుసు, ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామావా ఇలాంటి హిట్ సినిమాతో షీస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ వాళ్ళు ఈ సినిమాలో లీడ్గా ప్లే చేస్తున్నారు. అండ్ ఇషా దియోల్, హేమా మాలిని గారు డాటర్, షీఈస్ ఆల్సో ప్లేయింగ్ లీడ్ సపోర్టింగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. దాని తర్వాత సియాకే రామ్ అండ్ రావణ్ క్యారెక్టర్లో చాలా ఫేమస్ అయిన, నేషన్ వైడ్ ఫేమస్ అయిన కార్తిక్ జయరామ్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఆల్సో దీప్ పాఠక్ ఈజ్ విత్ అస్ ఆన్ ద స్టేజ్. సో ఒక ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మూవీ ఈస్ 3 కుర్రాళ్ళు తర్వాత ఒక అమ్మాయి, హౌ దే ఆర్ ప్రొవోక్డ్ బై అ పోలీస్ ఆఫీసర్. ఈ సమాజంలో చాలామంది ఉన్నారు హూ ఆర్ దేర్ టు ఫైండ్ ఫాల్ట్స్ అండ్ వాళ్ళకి సరి ఏది తప్పేది అని చూసే ఒక నెసెసిటీ లేదు, బట్ దే వాంట్ టు జస్ట్ గో అండ్ ప్రొవోక్ దెమ్ అండ్ మేక్ దెమ్ కమిట్ అ క్రైమ్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో దే గెట్ ట్యాంగిల్డ్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ దట్. దాని తర్వాత ఎలా కోర్ట్ వాళ్ళని ట్రీట్ చేస్తారు అంటే బిలో 18 ఇయర్స్లో క్రైమ్ చేస్తే హౌ ద జ్యుడిషియరీ ట్రీట్స్ దెమ్, పోలీస్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, పబ్లిక్ ఆక్రోశాన్ని ఎలా వ్యక్తపరుస్తారు, అండ్ ఎంటైర్ వరల్డ్ హౌ దే లుక్ అట్ ఎనీబడి హూ కమిట్స్ క్రైమ్ అట్ ఎ యంగ్ ఏజ్. సో ఒక ఇన్స్పైరింగ్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మన మాంజా. మీరందరూ చూడాలి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నేను కూడా మన తాతగారు మన మడక్సిర, హిందూపూర్ అండ్ హ్యావింగ్ మై రూట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో మీ అబ్బాయి అనే నేను
దయచేసి సపోర్ట్ చేయండి మన చిత్రానికి అండ్ నాకు కూడా అండ్ హోప్ ఇట్ విల్ ఆల్ గెట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. This movie is very different from other movies, and it's actually very special movie. The movie is basically about some juvenile people and how they get into the crime, and when they go to the system, how our police, our system, instead of like helping them, they are provoking them to attempt even a bigger crime. And the first time when I heard about the script of the movie, I was like very tense because the character I'm playing in this movie is like very different the way I am in real life. ఇవాళ నిజంగా అనుకోకుండానే జరిగింది. మనందరికీ తెలుసు రామ్ సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు హీఈస్ అ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ట్విన్ స్టేట్స్కి, ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ మంచి మంచి సినిమాలు ఆయనకి ఎక్కడ దొరుకుతాయో తెలీదు. కన్నడం అంటారు, మలయాళం అంటారు, తమిళ్ అంటారు. మంచి సినిమాలు అంటే ప్రతి ఒక్కటి డబ్బింగ్ చేయడం కాదు, మంచి సినిమాలు తీసుకొని దాన్ని ఇప్పుడు గిరిధర్ గారు కానీ రాజు గారు ఆయన వాళ్ళిద్దరికి ఉన్న ఒక మంచి ఇండస్ట్రీ అండ్ సినిమాల మీద ఉన్న అభిరుచితో మంచి సినిమాని మాంజా, నేను ఎప్పుడు అనుకున్నాను ఏం మాంజా మంచి టైటిల్ ఉంది. తర్వాత ఏమో ఆ ముగ్గురు కుర్రాళ్ళు బందీలుగా ఉండడం చూసి ఓకే మస్ట్ బి డెఫినెట్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని అనుకున్నాను. అట్లాగే అంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు, జనరల్గా న్యూస్ పేపర్ కానీ మాకు వాట్సాప్లోని వచ్చే మెసేజెస్ కానీ పోస్టర్స్ కానీ చూసి నేను అలా అనుకున్నాను. రత్న దాసరి నారాయణరావు గారు నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి 2 మూవీస్ అండి, స్వర్గం నరకం, మేఘ సందేశం. స్వర్గం నరకంలో ఒక స్త్రీ పేషెన్స్తో ఉన్నట్లయితే లైఫ్ని ఎంత బాగా మంచి సక్సెస్ తీసుకెళ్ళవచ్చు, అదే బాగా పొగరుగా ఉన్నట్లయితే లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది అనేది నా చిన్న ఏజ్లో ఐఎమ్ ఇన్ వైజాగ్ దట్ టైం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నెక్స్ట్ మేఘ సందేశం. మ్యారేజెస్ అనేవి మనకి పెద్దలు నిర్ణయిస్తారు, అయినప్పటికి కూడా మనలో కొన్ని భావాలు ఉన్నట్లయితే ఏ విధంగా మనిషి భావాలు డీవియేట్ అవుతాయి అనేటువంటి కాన్సెప్ట్తో తీసిన ఈ 2 మూవీ నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి.